డిమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా అయితే మీ వర్క్ కూడా ఎక్సలెంట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు క్యాప్కట్ ప్రోలో. ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి, నాకు ఎంతో హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. మీరు VPN ఆన్ చేసుకున్న తర్వాతే క్యాప్కట్ ఓపెన్ చేయండి. క్యాప్కట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో క్యాప్కట్లోకి ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇలా ఇన్పుట్ చేసుకున్న తర్వాత దీనికి ఉన్న సౌండ్ అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్టర్స్ అనేది చూడండి. ఇక్కడ ఫిల్టర్స్ అయితే ఓపెన్ చేసేయండి. ఫిల్టర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 4K అని ఉంది కదా, 4K మీద క్లిక్ చేసేసి దీన్ని 100 వరకు అయితే పెంచుకోండి. ఇక టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇలా మీ వీడియో క్వాలిటీ అయితే పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు సాంగ్ అయితే తీసుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి సాంగ్ కోసం. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ సాంగ్ మన అదే ఉంది, అదే చేసుకుందాం. ఇలా అయితే ఉంటుంది. ఓకే, వీడియో ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడైతే మనం వీడియో మొత్తానికి స్లో మోషన్ ఇచ్చేసుకుందాం. వీడియో మొత్తం. ఓకే, ఇక్కడ 4 వరకు అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ఈ టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, వీడియో స్టార్టింగ్లో అయితే ఉన్నారు కదా, ఇట్లా వీడియో మీద ఇక్కడ సాంగ్ పెట్టుకున్న తర్వాత ఇలా ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎఫెక్ట్స్ ఇక్కడైతే క్లిక్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ బ్లర్ అని ఉంది కదా, ఇక్కడ అయితే టిక్ మార్క్ అయితే వచ్చేసేయండి. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఎఫెక్ట్ అవుతుంది కదా, నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, అలా ఈ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు ఏ అని వచ్చింది కదా, బీట్ మార్క్ వచ్చింది కదా, బీట్ మార్క్ వరకు అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ వరకు అయితే లాగండి. ఇది వాస్తు బాగుంది అనే వరకు అయితే కొంచెం ముందు వరకు అయితే పెట్టండి. ఇక్కడ బీట్ మార్క్ వస్తుంది కదా, అక్కడైతే మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీరు ఈ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఓకే, ఇక్కడ మీకు థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేయండి. ఓకే, ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి
ఓకే, ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయండి. ఓకే, ఈ ఎఫెక్ట్ ఫస్ట్ పెట్టినాం కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఓకే. మళ్ళీ ఆ ఎఫెక్ట్ తర్వాత మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ ఎఫెక్ట్స్ లోపలికి అయితే వెళ్ళండి. ఓకే, ఓకే. ఎఫెక్ట్స్లో ఇక్కడ ఉంది చూసారా, ఈ ఎఫెక్ట్ని అయితే ఓకే, ఈ ఎఫెక్ట్స్ ఇచ్చేసిన తర్వాత కొంచెం ఎఫెక్ట్ మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ చూసారు కదా, ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే వస్తుంది. ఇంకా అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది. ఇక లెంత్ ఎక్కువ ఉంది కదా వీడియో అయితే స్కిప్ చేసేయండి, ఇక్కడ కట్ చేసుకొని డిలీట్ చేసేయండి. ఓకే, మన వీడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే ఎడిటింగ్ చేసుకోండి, చాలా సాలిడ్గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు క్యాప్కట్ ప్రోలో. ఓకే, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. డౌన్లోడ్ చేసుకునే ముందు ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక సాచురేషన్ ఉంది కదా, ఇక్కడ 1080 అయితే పెట్టుకోండి. 1080 పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ సింబల్ అనిపిస్తుంది ఎర్రర్ మార్క్, ఇదైతే క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మీరు ఇన్పుట్ అయితే వేసుకోండి. ఓకే, చాలా ఎక్సలెంట్గా అయితే వచ్చింది. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్, నాకు ఎంతో సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.